యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చెప్పా కదా, వారమే ఉంది, తొక్కి నారు తీస్తా, తొక్కుకుంటూ పోతా. ఎంతమంది ఏకమే కలిసినా ఏం చెయ్యలేరు. అక్షర 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 అక్షర. రేపు 10ంటికి రా కోర్టుకి. ఇదేంటయ్యా, కోర్టుకు రమ్మంటుందేంటి? అదే నాకు అర్థం కావట్లేదే. ప్రసాద్ డాక్టర్ని ఏమైనా కలిసుంటుందా? వాడేమైనా చెప్పుంటాడా? ఏవయ్యా, చెయ్యవయ్యా, వాడికి ఫోన్ చెయ్యి. అబ్బా, వాడెత్తట్లేదే. మళ్ళీ చెయ్యవయ్యా. స్విచ్ ఆఫ్ చేశాడే. వాడే నిజం చెప్పుంటాడు. అందుకే అంత ధైర్యంగా కోర్టుకి రమ్మంటుంది. ఛా, వాడెక్కడుంటాడో కూడా తెలీదు. రేపు వాడు కోర్టులో నిజం ఒప్పేసుకుంటే మా గత ఏంటి? ఇంకా ఏంటంటావేంటయ్యా, అదో గతే మీ అమ్మ తోడు. టెన్షన్ పడకండి. రేపటిలోపు ఆ డాక్టర్ని పట్టుకునేది చూడండి. ఈ గండాన్ని కోర్టు మెట్లు ఎక్కకుండా ఆపచ్చు. రే ప్రసాదు, ఎక్కడున్నావురా? మళ్ళీ టెన్షన్ వచ్చేస్తుంది. వాడికి సహాయం చేసిన వాడిని అక్షర కనిపెట్టకుండా వదలరా అరవిందా. ఆ నమ్మకం నాకు లేక కాదు నాన్న. ఆ భూపతిని ఉంచి కొత్త సమస్యని తెచ్చుకోవడం ఎందుకు అని. అందుకని వాణ్ణి చంపి హంతకుడివై మాకు దూరం అవుతావా? చెప్పాను కదా అరవింద, నీ ధోరణ్ణి మార్చుకో. ఒక మనిషిని చంపాలని నాకు ఉండదమ్మా, కానీ వాడు మనిషి కాడనే. అరవింద, వాడు చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తే అంతకన్నా నాకింకేం అక్కర్లేదు. అప్పుడు వదిలేస్తాను. అదే జరగబోతుందండి. అక్షర? అవునండి. DNA మ్యాచ్ అయ్యేలా చేసిందెవరో, ఆ భూపతికి సహాయపడిందెవరో తెలిసిపోయింది. ఎవరమ్మా? మీకు శాంపిల్స్ తీసుకున్న డాక్టర్లు ఒకరైన ప్రసాద్ అత్తయ్య గారు. భూపతి ఇస్తున్న డబ్బులకి లొంగిపోయి ఇలా చేశాడు. డాక్టర్ వృత్తిలో ఉండి ఇంత దుర్మార్గానికి పాల్పడతాడా? ఇప్పుడు అతన్ని రేపు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి, తను చేసిన తప్పుని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అవునా? అవునండి. ఎలాగైతేనే తీర్పు వచ్చి ఒకరోజు ముగియక ముందే కనిపెట్టేశావమ్మా. అప్పుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని తీసుకెళ్ళింది యూసేని మావయ్య గారు. అక్కడే ఆ డాక్టర్ భూపతి వాళ్ళతో పాటు ఉన్నాడు. నన్ను చూసి భయపడి భూపతి అతన్ని పంపిస్తూ ఉండడం నేను గమనించాను. కానీ అది వాళ్ళు గమనించలేదు. నాకక్కడే అనుమానం వచ్చింది. హాస్పిటల్లో కూడా రెడ్ హ్యాండెడ్ గా భూపతి ఇచ్చిన పెద్ద మొత్తం డబ్బుతో దొరికాడు. తప్పించుకోలేకపోయాడు. అక్షర, భూపతికి విషయం ఆ డాక్టర్ చెప్తాడేమో. లేదండి, రేపు కోర్టు అయ్యే వరకు భూపతి ఫోన్ కూడా డాక్టర్ ఆన్సర్ చేయడు. అతను చెప్పడు. జడ్జి గారి ముందు నిజం చెప్తాడు. నిజమే చెప్తాడు. దీంట్లో సందేహం లేదు. ఈ ఒక్కరోజు వాళ్ళు రెచ్చిపోయిన ఆనందానికి
రేపు రెట్టింపు ఏడుపులను ఆ మొహాలకి ఇస్తున్నావు. మనం రిలీఫ్ అవ్వకూడదండి. మన జాగ్రత్తలో మనం ఉంటూ ఆ డాక్టర్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కరెక్ట్ అమ్మా. కష్టపడి కనిపెట్టా ఈ అవకాశాన్ని జార విడుచుకోకూడదు. హలో డాక్టర్, మీరా? మేమే గాని ఫోన్ చేస్తుంటే తీయరేంటి ప్రసాద్? మీ ఇల్లు కనుక్కొని వచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది తెలుసా? ఆ? ఏం మాట్లాడుతున్నావయ్యా? మనమేమన్నా జంతువులమా తోకల్లోకి రావడానికి? బా నువ్వు ఊరుకోవే. ఎందుకు వచ్చారండి? వెళ్ళండి. ఏంటయ్యా నా ఫోనే ఎత్తట్లేదు? మమ్మల్ని చూసి భయపడుతున్నావా? కొంపదీసి మేము అనుకున్నదే నిజమా ఏంటి? నిజమా అని ఇంకా అడుగుతున్నావేంటయ్యా? అక్షర కలిసింది, కనిపెట్టింది, కక్కాడు. అందుకే తడబడుతూ మనల్ని తరుముతున్నాడు మీ అమ్మ తోడు. మాట్లాడవేం ప్రసాద్? అందుకేనా అక్షర రేపు కోర్టుకు రమ్మంది? నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి. అంటే రేపు కోర్టులో చెప్తావనే కదా? ప్రసాద్ ఏం జరిగిందో నిజం చెప్పు. ఏమయ్యా, ఒక పక్క నుంచి నేను చెప్తుంటే ఏం జరిగిందని ఆయన అడుగుతావేంటి? నా దగ్గర డబ్బులు తీసుకొని ఫోన్ చేసి చెప్పేశావా? మీ ఇంటి దగ్గర ఆవిడ నన్ను చూసేశారు. అవునా? నేను హాస్పిటల్కి వచ్చి మీరు ఇచ్చిన డబ్బులు లెక్క పెట్టుకుంటుంటే రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారండి. ఊరిని బండబడా డాక్టరు, అందుకని నీ డబ్బులను కవర్ చేసుకోకుండా నేనిచ్చానని చెప్తావా? అవన్నీ ట్రై చేశాను సార్, వర్కౌట్ కాలేదు. మొత్తం చెప్పేశావా? దొరికింది కలెక్టర్ కండి, చెప్పక చస్తానా? అరే కొంపదీసి రేపు కోర్టులో కూడా చెప్పేస్తావా? ఏమయ్యా? ప్రసాద్ నీకు అర్థం కావట్లేదు. చెబితే చేసినందుకు మీకు శిక్ష పడుతుంది. నా తప్పు తెలుసుకొని నేను ఒప్పుకుంటున్నందుకు పెద్ద శిక్ష ఏం పడకపోవచ్చు. అర్థమైందయ్యా. మనం బెదిరించి చేయించామని చెప్పి తప్పించుకుంటాడు మీ అమ్మ తోడు. ఇది కరెక్ట్ కాదు డాక్టర్. కలెక్టర్కి ఏదో దొరికిపోయావని నువ్వు రేపు కోర్టుకు వచ్చి నిజం చెప్తే నాకు ప్రాబ్లం అయిపోతుంది. అయినా నువ్వు అడిగినంత ఇచ్చాను కదా, నీ మనసు మార్చుకో. కుదరదు భూపతి గారు, మీ డబ్బు మీకే ఇచ్చేస్తా. డాక్టర్ డాక్టర్ ఇదిగోండి మీ డబ్బులు మీరు తీసుకొని వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏ డాక్టర్, అక్షర పదవికి భయపడుతున్నావేమో. నాకే పదవి లేకపోయినా రౌడీయిజంలో పెద్ద పదవి ఉంది నాకు. ఇచ్చిన రిపోర్ట్స్ చరిత్రలో నిజంగా నిలిచిపోవాలి. నీ నోట రేపు కోర్టులో అసలు నిజం రాకూడదు. అసలు నువ్వే రాకూడదు. బెదిరిస్తున్నారా? ఈ భూపతి కన్నెర్ర చేస్తే ఈ భూమి మీద నీకు ఉనికి ఉండదని చెప్తున్నా. రావయ్యా. అక్షర్ నువ్వు ఎక్కడున్నా మాకు తెలిసిపోతుంది. ఏయ్ ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అల్లుడు. భూపతి కన్నెర్ర చేస్తే ఈ భూమి మీద నీ ఉనికే ఉండదని ఎవరికి చెప్తున్నారు? ఇప్పుడు అర్థమైందా? మీరెక్కడున్నారమ్మా? నీలాంటి నీచుడి చుట్టూ వైఫైలా ఉంటాంలే మామా. కోర్టుకి రాకూడదా? నిజం చెప్పకూడదా? మేమేదో డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఏదో ప్రాంక్ చేస్తున్నాం అంతే. ప్రాంకే రేపు కోర్టులో చేసుకుందు కానీ డాక్టర్ గారికి ఏమైనా అయితే నీకు మామూలుగా ఉండదు. ఇంకొక క్షణం అక్కడ ఉండకుండా వచ్చిందాన్నే వెళ్ళండి. మేమేం చేయలేదు అక్షరా. రేపు 10ంటికి కోర్టుకు రండి. వినబడిందా?
వెళ్తే రేపక్కడ శిక్ష పడుతుంది, లేదంటే నేను ఇప్పుడొచ్చి వేస్తా. నీకు తెలీదేమో మామ, రౌడీయిజంలో ఒకప్పుడు నాది పెద్ద పేరే. కాకపోతే నీలాంటి వెధవని కాదు, చెడు అంతు చూసే రౌడీని. రమ్మంటావా? సరే వెళ్ళిపోతున్నాం అల్లుడు, వెళ్ళిపోతున్నాం. పో. రేపు కోర్టుకి 10ంటికి. వస్తా వస్తా. డాక్టరు, ఇక్కడ జరుగుతున్నది అక్షరకి ఎలా చెప్పావురా? ఇంకా అర్థం కాలేదయ్యా? చేతిలో ఫోన్ చూడు. ఫోన్ చేసి పడేశాడు. వాళ్ళంతా విని పడేశారు. మీ అమ్మ తోడు. ఇంతలో నీ తప్పు తెలుసుకున్నావా ప్రసాదు? ఏమయ్యా, వాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు, వాళ్ళు వస్తారు. వద్దయ్యా, ఎందుకు? పద. నిన్ను రా. మేడం, వెళ్ళారా డాక్టర్? వెళ్ళిపోయారు మేడం. మీరేం భయపడకండి, మళ్ళీ మీ జోలికి రాడు. ఒకవేళ వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే మేడం. రేపు మీరు కోర్టులో నిజం చెప్పేస్తే మీకే సమస్య ఉండదు. తప్పకుండా చెప్తాను మేడం. మీరు బయటికి రాకండి, మేమే రేపు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం. ఓకే మేడం. చూసావా అక్షర, డాక్టరే నీకు చెప్పేశాడని కనిపెట్టి ఇంటికే వెళ్ళాడు. రేపు జైలుకి వెళ్తారు. బా, ఈ రోజు వచ్చిన ఆస్తి రేపు పోవడం ఏంటి? మనకి అదృష్టం ఆవగింజంతుంటే దరిద్రం మాత్రం అనకొండంత ఉందయ్యా. నీ అమ్మ తోడు. అసలు టెన్షన్ లో ఉంటే నీ గోలేంటే? ఏమయ్యా, ఏదో ఒకటి చెయ్యవయ్యా. ఏం చేయనే? నా బొంద నా శార్థం. అరే డాక్టరు, ముంచావు కదరా. కర్మ కర్మ. ఛీ. అక్షర, డాక్టర్కి వస్తున్నామని చెప్పావా? చెప్తానండి. హలో, ప్రసాద్ గారు లేరా అండి? ఆయనకు ఉదయం యాక్సిడెంట్ అయిందండి, హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇప్పుడు ఎలా ఉంది? సీరియస్ కండిషన్ అంటున్నారండి, చెప్పలేము అంటున్నారు. ఏ హాస్పిటల్? జేజే హాస్పిటల్ అండి. మేము వస్తున్నామండి. ప్రసాద్ గారికి యాక్సిడెంట్ అయిందంటండి. జేజే హాస్పిటల్లో జాయిన్ చేశారంట. కొంచెం త్వరగా వెళ్ళండి. మేడం, బయటికి రావద్దని చెప్పాను, ఎందుకు వెళ్ళారు? మార్నింగ్ వాకింగ్ చేయడం ఆయనకు అలవాటు మేడం. అస్సలు మారరు. అదే ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. ఛా! ఎలా జరిగింది? రోడ్డు క్రాస్ చేస్తుంటే ఒక వెహికల్ గుద్దిందంట మేడం. అక్కడ తెలిసిన ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్తే వెంటనే హాస్పిటల్ కి తీసుకొచ్చాం. ఆ వెహికల్ నంబర్ ఆవిడ చూసారంటండి? చూడలేదంటండి, ఫాస్ట్ గా వెళ్ళిపోయిందంట. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలా కనిపించడం లేదు. ఆయన సాక్ష్యం చెప్పకూడదని కావాలనే చేసినట్టు అనిపిస్తోంది. ఇలాంటిదేది జరగకూడదని నేను బయటికి రావద్దు అని చెప్పాను. డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? అయ్యో, ఊరుకో. అక్షర్ గారు, మీరు 10ంటికే కోర్టుకు రమ్మని చెప్పారు.
నేను మ్యాచ్ చేయించలేదంటే వినరు. ఏం చేస్తాం? వస్తున్నాం. అరే మాట్లాడరేంటండి? మీరు డాక్టర్ని తీసుకొని వస్తున్నారా? ఒక్క మనిషిని చంపావే, నువ్వు అసలు మనిషివేనా? వాట్ ఆర్ యూ టాకింగ్ అక్షరా? ప్రసాద్ గారిని యాక్సిడెంట్ చేసి చంపించింది నువ్వే అంటున్నాను. ఇదే వద్దంటున్నా. ప్రపంచంలో ఏ ప్రమాదాలు జరిగినా నా అకౌంట్లలో వేయకండి. సాక్ష్యం చెప్పకూడదని నువ్వే చేశావని నాకు తెలుసు. ఏంటి రికార్డ్ చేస్తూ నన్ను ఇలా ఇరికించాలని చూస్తున్నావా? తప్పు కలెక్టర్ గారు, నేనేం తప్పు చేయలేదమ్మా. ఇది చెప్పడానికి నాకు ఫోన్ చేశారా? మీరు రమ్మన్నారని చెప్పి బయలుదేరుతున్నామని చెప్పడానికి ఫోన్ చేశాను. అదంతా కాదు. ఇప్పుడు నేను రావాలా వద్దా అది చెప్పండి గాని కొత్త కేసులో నన్ను నిందితుణ్ణి చేయాలని చూడకండి. చేసింది చంపింది నువ్వే భూపతి. చూడమ్మా, నేనమ్మా అమాయకుణ్ణి, నిరపరాధిని. నేనే అని తెలుసు అంటున్నారుగా. సరే అయితే నిరూపించి శిక్ష వేయించి అప్పుడు అనండి. ఆ రోజు అతి త్వరలోనే ఉంది. సరే, ఈ రోజైతే కోర్టుకు రావట్లేదన్నమాట. పాపం డాక్టర్ గారు ఎలా చనిపోయారో. ఆయన ఆత్మకి శాంతి చేకూరుగాక. ఉంటా కలెక్టరు. నిండు ప్రాణాన్ని తీసింది వాడేనని తెలుసు, కానీ సాక్ష్యం లేదు. మనకి ఉన్న ఈ సాక్ష్యమూ లేదు. మనుషుల్ని మోసం చేసి తప్పించుకోవచ్చండి, కానీ ప్రకృతిని మోసం చేయలేడు. అంతా చూస్తూనే ఉంటుంది, తగిన ఫలితాన్నిస్తుంది. చచ్చాడా భూపతి? ఎస్ కనకం గారు. వాడి రోజు కోర్టులో నిజం చెప్పేస్తాడని చెప్పి ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు మా పాలిట దేవతలా మారి నా చేతికి మట్టి అంటకుండా అలా మీ మనిషి చేతే రోడ్డు క్రాస్ చేస్తున్న ఆ ప్రసాద్ గాడిని గుర్తించేసి అదో యాక్సిడెంట్ లా క్రియేట్ అయ్యేలా చేసి వాడి ప్రాణాల్ని గాల్లో కలిపేసి నన్ను నా ఆశని కాపాడారు. నన్ను బెయిల్ మీద తెచ్చిన మీరు జైలుకి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది భూపతి. థ్యాంక్ యూ అండి. ఇంతకీ కలెక్టర్ ఏమంటుంది? కక్కలేక మింగలేక ఉంటుంది. ఇంకేం చేస్తుంది కనకం గారు, ఈ అమ్మతోడు. నా చేత నేనే చంపించానని చెప్పించి నా వాయిస్ రికార్డ్ చేయాలని చూసిందనుకుంటాను కనకం గారు. అయినా మనం ముదుర్లం కదా, ఒక్క ముక్క కూడా జారలేదు. ఇక ఇది ఫినిష్. నెక్స్ట్ టార్గెట్లోకి వెళ్ళిపోండి. ఆ అక్షరని ఊపిరి పీల్చుకొనివ్వద్దు. ఇదిగోండి, ఇప్పుడే బయలుదేరుతున్నాం. అయ్యాక రండి, ఆ గుడి సంగతి చూద్దాం. అబ్బా, అవ్వందంటూ ఉండదండి. వారసుడిగా ఆ గుడి బాధ్యతలు నావే కదా, లాక్కొనైనా వస్తాను. గుడ్, ఐఎమ్ వెయిటింగ్. అయినా మనం ఎందుకు వెయిటింగ్? ఇంటికి వెళ్ళే ఉంటారు, పద. నిజం ఈరోజు బయటపడుతుందని అనుకున్నాను. సాక్ష్యమే లేకుండా చేశారు. ఒక నిండు ప్రాణాన్ని తీశారని మనకు తెలుసు. దాన్ని నిరూపించే ఆధారం కూడా లేదు.
ప్రస్తుతానికి అంతా శూన్యంగా కనిపించొచ్చు అత్తయ్య గారు. ఒక చిన్న వెలుగు వాళ్ళని కాల్చి బూడిద చేయడానికి కనిపించక మానదు. కనిపిస్తారని చెప్పానా? పదవే. చూసావా, ఇంట్లోనే ఉన్నారు. నన్ను కోపంగా చూస్తారేంటి? అయినా నేనేమన్నా కోర్టుకు రానన్నానా? చెప్పమ్మా అక్షర, నువ్వేగా డాక్టర్ గారు పోయారు అన్నావు. చంపింది నువ్వే అని కూడా అన్నాను. తమరెప్పుడు అనలేదు. కావాల్సింది నిందేసే మాటలు కాదు, నిరూపించే ఎవిడెన్స్. ఏవయ్యో, చెప్పాల్సింది చెప్పేసేయ్, సైలెంట్ గా తీసుకుపోదాం. ఇంకేం తీసుకెళ్తారు? పార్వతీపురం గుడి అమ్మవారి నగలు.